నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు అనేది తెలియజేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి వివరిస్తాను. మరియు తిరుపతిలోని ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అంతేకాకుండా టీటీడీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుందండి. సో శ్రీవారి భక్తులకు ఒక విన్నపం అండి, వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. సో మర్చిపోకుండా లైక్ ఒకటి చేసేయండి. లైక్ చేశారు అంటే కనుక మరెన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి నాకు ఒక సపోర్టింగ్ ఉంటుంది. అండ్ మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుందండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఈ రోజు అయితే 2 నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక SST టోకెన్స్ కలిగి భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు అంటే వారికి 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక ఎటువంటి టికెట్స్ లేకుండా ఎవరైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులకైతే దాదాపు 18 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. సో తగ్గేదే లేదు అంటూ భక్తుల రద్దీ అనేది రోజు పెరుగుతూనే ఉందన్నమాట. డైలీ అప్డేట్స్లో మీరు చూసారు అంటే కనుక భక్తుల రద్దీ అనేది ఎక్కువ ఉంది. ఎవరైతే ఎస్పెషలీ ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారో అటువంటి భక్తులకైతే దర్శనానికి చాలా సమయం అయితే పడుతుందండి. ఇప్పుడు చూసామంటే కనుక 18 గంటల సమయం పడుతుంది. అనగా ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి అయితే 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి వారికి అయితే 15 నుంచి 18 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. అంతేకాదండి, ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళేటువంటి వారైతే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట ATGH వరకు అయితే భక్తులు వేచి ఉన్నారు. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నానండి. కంపార్ట్మెంట్స్ అంతా కూడా నిండిపోయి అంటే దాదాపు మనకి 30-32 కంపార్ట్మెంట్లు ఉంటాయండి. ఆ కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు నిండిపోయి బయట ATGH వరకు నిలబడి ఉన్నారంటే సో భక్తుల రద్దీ ఏ విధంగా ఉందనేది ఒకసారి గమనించండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో ఇప్పటికీ కూడా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతుందండి. భక్తుల రద్దీ పైనే ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయి. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది దర్శనం కోసం, తక్కువ ఉందంటే తొందరగానే దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోతాం అనమాట. కాకపోతే టికెట్స్ అనేది తీసుకోవాలండి. మీరు ఆన్లైన్లో టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. లేదు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయారు అంటే కనుక అట్లీస్ట్ ఆఫ్లైన్లో అన్న టికెట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా దొరకలేదంటే మీ తిరుమల ప్రయాణాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిదని నేనైతే తెలియచేస్తానండి. ఇక ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి SST ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించి టికెట్స్ అనేటివి కంప్లీట్ అయిపోవడమే కాకుండా రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యే టికెట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా మీరు ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాలంటే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపల మనకి ఎక్కడా కూడా ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి దొరకవండి. లేదు తిరుమలకు వచ్చేసాం అంతసేపు వెయిట్ చేయలేము అంటే కనుక మీరు ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్ళాల్సిందే. వేరే ఆప్షన్ అయితే లేదు కదండి. ఆఫ్లైన్లో మనకి 300 రూపీస్ టికెట్స్ అయితే ఇవ్వటం లేదు, ఓన్లీ ఆన్లైన్. సో ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనకి 2 గంటలకి నుంచే ఇచ్చేస్తున్నారండి భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం కారణం వలన. సో మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానివ్వండి లేదా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఎక్కడైనా కూడా మీ యొక్క వసతిని బట్టి టికెట్స్ అనేది తీసుకోగలరు. కొంతమంది భక్తులు ఇప్పటికి కూడా అడుగుతున్నారు అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఇస్తున్నారా టికెట్స్ అని చెప్పేసి. సో ప్రస్తుతం అయితే ఇవ్వట్లేదండి. ఫ్యూచర్లో అయితే ఇవ్వడానికైతే అవకాశం అనేది ఉంది. రీసెంట్గానే మనకి కొత్త ప్రభుత్వం మారిన వెంటనే అప్డేట్లు అయితే వస్తున్నాయండి. టికెట్స్కి స్కానింగ్ లాంటిది కూడా పెడుతున్నారు. సో ఇంతకుముందు అయితే స్కానింగ్ కూడా లేదు టికెట్ ఎక్కడ కూడాను. ఇప్పుడైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా టికెట్లు అయితే ఇస్తున్నారు కాబట్టి అక్కడ స్కానింగ్ పెట్టాలని కూడా అప్డేట్ అయితే రావటం జరిగింది. సో అప్డేట్ వచ్చిందంటే మన ఛానల్లో నేను క్లియర్గా మీకు అప్డేట్ అయితే ఇస్తానండి. లేట్ అయినప్పటికీ కూడా అప్డేట్ ఇవ్వడానికి లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితమైన అప్డేట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో మన ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూసేద్దామండి. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు
అధికారులను ఆదేశించడం జరిగిందండి. సో టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో సమీక్షించడం కూడా జరిగింది. దీనిలో భాగంగా టీటీడీలోని ప్రతి విభాగం పనితీరుపై తెలుసుకోవడంలో తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈఓలు శ్రీమతి గౌతమి మరియు శ్రీ వీరబ్రహ్మంతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించడం అనేది జరిగింది. ఇకపోతే తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ మరియు విక్యూసీలోని అక్షయ కిచెన్ PAC2తో పాటు ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలన్నింటినీ కూడా ఆయన సమీక్షించడం అనేది జరిగిందండి. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆయనైతే ఆదేశించడం అయితే జరిగింది. ఇకపోతే తిరుమల మరియు తిరుపతిలో కలిపి రోజుకు సగటున తిరుమలలో 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తుండగా వీరిలో తిరుమలలో దాదాపు 1.75 లక్షలు, తిరుపతిలో మాత్రం 17,000, వారాంతంలో తిరుమలలో రమారమి 1.95 లక్షలు, తిరుపతిలో 19,000తో కలిపి సుమారుగా 2.14 లక్షల మందికి అన్నప్రసాదం అనేది స్వీకరిస్తున్నారు. ఇక కాగా ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు 38 లక్షలుగా ఉంది. ఈ సందర్భంగా కూరగాయల దాతలు ఒకరోజు విరాళం పథకం తదితర అంశాలపై కూడా ఈవో సమీక్షించారు. అనంతరం భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా పొడిగా ఉంచాలని అధికారులకు ఈవో సూచించడం అయితే జరిగిందండి. సో ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్లను కూడా ఆదేశించడం అనేది జరిగింది. ఆ తర్వాత తిరుమల తిరుపతిలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయటం, అన్నప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్ కన్సల్టెంట్ను నియమించటం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈవో గారు ఆదేశించడం అయితే జరిగిందండి. ఇదండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా అన్నప్రసాదం కోసం ఎంత ఖర్చు అవుతుంది, దాని క్వాలిటీ ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి మనకి రీసెంట్గా పదవిలోకి వచ్చినటువంటి శ్రీ జె శ్యామలారావు గారు టీటీడీ ఈవోగా మా బాధ్యతలు తీసుకొని వారు ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తున్నారండి. సో శ్రీవారి భక్తులు కామెంట్ చేసినటువంటి ప్రశ్నలకి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ముందుగా 300 రూపీస్ దర్శనానికి ఎవ్రీ మంత్ బుకింగ్ చేసుకోవచ్చా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారండి. సో 300 రూపీస్ దర్శన టికెట్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు మినిమం 1 మంత్ అయితే గ్యాప్ ఉండాలండి. 30 రోజులు అయితే గ్యాప్ ఉండాలి. ఎవ్రీ మంత్ దర్శనానికి వెళ్ళడానికి అయితే పాసిబుల్ ఉండదండి, అక్కడ అనుమతించరు. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే దర్శనం టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు ప్లీజ్ చెప్పండి. అట్ ప్రెసెంట్ హౌ మెనీ అవర్స్ అవ్వచ్చు దర్శనం కావడానికి ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారండి. దర్శన టికెట్స్ అనేటివి ఆఫ్లైన్లో మనకి తిరుపతిలోని రైల్వే స్టేషన్కి మరియు బస్ స్టేషన్కి దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర అయితే డైలీ మనకి ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి టికెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. అదేవిధంగా అలిపిరి మార్గానికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా మనకి టికెట్స్ అనేది ఇస్తున్నారు. అక్కడ కూడా మనకి ఉదయం 2 గంటలకే టికెట్స్ ఇవ్వటం స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ 3 ప్లేసులు మినహా శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం 6 గంటలకి టికెట్స్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడైతే భక్తుల రద్దీ కారణంగా ఉదయం 5 గంటల 30 నిమిషాలకు అలాగే టికెట్స్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేసేస్తున్నారు. సో ఎక్కడ మీరు టికెట్ తీసుకోవాలన్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో బిలో 12 years కిడ్స్ మీతో పాటు తీసుకువెళ్తున్నారంటే వాళ్ళకి టికెట్స్ ఏం అవసరం లేదు. అబౌట్ 12 years ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ టికెట్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి. మీకు ఏది దగ్గరగా ఉంటుంది, మీరు తిరుపతికి ఏ టైంకి వస్తున్నారు దాన్ని బట్టి
మీరు విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్సా లేదా శ్రీవారి మెట్టు మార్గమా, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా భక్తుల రద్దీ అనేది ఒకే విధంగా ఉంటుందండి. మీరు ఎంత తొందరగా వెళ్ళారంటే అంత తొందరగా టికెట్ అయితే పొందవచ్చు. 2 గంటలకే మీకు టికెట్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు 1 అవర్ బిఫోరే వెళ్ళిపోయి క్యూ లైన్లో ఉన్నారు అంటే టికెట్స్ అనేది పొందడానికి అవకాశం ఎక్కువ ఉంది. లేదు మీరు 3 గంటలకి 4 గంటలకి వెళ్తాను అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుందండి. టికెట్స్ దొరకచ్చు, అప్పటికే అయిపోవచ్చు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. సో ఇవ్వండి ఈరోజు అప్డేట్స్. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంత సపోర్ట్ని ఇచ్చినట్టు. ఓం నమో వెంకటేశాయ.